గంగాధరానికి ఆవులు చాలా ఉన్నాయి. ఒకరోజు తన గోశాలకు పోయి పాలు పితికి తెచ్చుతుండగా పక్కనే పుట్టలో నుంచి ఒక పాము బయటకు వచ్చినట్టు కనపడింది. గంగాధరం ఒక గిన్నెలో పాలు పోసి పాము ముందు పెట్టాడు. సర్పరాజా, ఈ పాలను సేవించు. పాముల వద్ద మణులుంటాయని అంటారు. నాకొక మణి ఇచ్చి దీవించు అని వేడుకున్నాడు. పాము పాలను త్రాగి ఆ గిన్నెలో ఒక మణిని జార విడిచి వెళ్ళిపోయింది. ఒక మణితో సంతృప్తి చెందగా ఆ గంగాధరం ప్రతిరోజు పాలు సమర్పించి రోజుకో మణి చొప్పున పొందసాగాడు. అలా రోజులు గడిచినాయి. మణులు పోగవుతుండగా ఒకరోజు గంగాధరానికి పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది. అతడు తన కొడుకును పిలిచి పాముకు విషయం చెప్పి ప్రతిరోజు పాముకు పాలు సమర్పించి అది ఇచ్చే మణిని తీసుకుని జాగ్రత్త పరచు. నేను వచ్చే వరకు 2-3 రోజులవుతుంది పక్క ఊరు నుంచి అని చెప్పి వెళ్ళాడు. కానీ మందావతి దుర్మార్గుడు, దురాశపరుడు గంగాధరం కొడుకు రోజు పామును పాలతో సంతోషింపజేసేందుకు పాము మణులను పుట్టలో నుంచే కదా తెస్తుంది. రేపు అది బయటకు వచ్చినప్పుడు దాన్ని కర్రతో కొట్టి చంపి పుట్టను తవ్వి అన్ని మణులు ఒకేసారి సొంతం చేసుకుంటా అని అనుకున్నాడు. కానీ వాడి ఆలోచన తారుమారైంది. కర్ర దెబ్బను తప్పించుకున్న పాము అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయింది. గంగాధరం కొడుకు అక్కడి నుంచి భయపడి పారిపోయాడు. మళ్ళీ అటువైపుకు అతను రాలేడు. ఆశ చావక మరునాడు ఉదయం పుట్టలో నుంచి బయటకు వస్తున్న పాము ముందు పాలు ఉంచి, నాగేంద్ర, నా కొడుకు చేసింది తప్పే, నన్ను క్షమించు, వాడిని క్షమించు అంటూ మన స్నేహాన్ని కొనసాగిద్దాం అన్నాడు. కానీ నాగేంద్రుడు వాని మాటలకు విలువనివ్వలేదు. మణులపై ఆశతో ఇలా అంటున్నావే, కానీ ఇక మన స్నేహము కుదరదు. నీతో విడిపోవాలని నేను నిశ్చయించుకున్నాను. ఈ పుట్ట విడిచి నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి అదృశ్యమై వెళ్ళిపోయాడు నాగేంద్రుడు.